ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం అంతా సిద్ధమవుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లుండి నుంచి 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరాక్, ఇరాన్ దేశాల్లో అనేక నగరాల మీదుగా ఖమేనీ అంతిమ యాత్ర ఎటువంటి ఆటంకం లేకుండా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఈ ప్రక్రియ రాజధాని టెహ్రాన్లో మొదలై ఇరాక్లోని నజాఫ్, కర్బలా నగరాల్లో కొనసాగనుంది. ఆ తర్వాత పార్థివ దేహాన్ని ఇరాన్లోని ఖోమ్ మీదుగా ఖమేనీ స్వస్థలం మషాద్కు ఈ నెల 9న తీసుకురానున్నట్లుగా సమాచారం. మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు నిర్వహించి అక్కడే ఖననం చేయనున్నారు. అత్యవసర చర్యల్లో భాగంగా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించుతున్నారు. మరోవైపు తండ్రి మరణం తర్వాత ప్రస్తుత సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ బయట ప్రపంచానికి కనిపించలేదు. ఫిబ్రవరి 28 నాటి దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయన ముఖం గుర్తుపట్టకుండా మారిందనే వార్తలు వచ్చాయి. దీంతో తండ్రి అంత్యక్రియలకు ఆయన హాజరు అవుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. అయితే ఆయన హాజరు కాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అంత్యక్రియల సందర్భంగా వచ్చేవారిని నియంత్రించడం ఇరాన్ అధికారులకు సవాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. గతంలో అయతుల్లా రుహుల్లా ఖొమేనీ, ఖాసిం సులేమానీ అంత్యక్రియల సమయంలో తోపులాటలు జరగడం, ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి మునుపటి విషాదాలు ఇరాన్ పాలకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ ఈ కార్యక్రమాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినప్పటికీ ముందస్తు కార్యక్రమాల వల్ల ప్రధాని మోదీ హాజరవ్వడం లేదు.